అమెరికా చేస్తున్నటువంటి ఒక వాదనలో నిజం ఏంటి అంటే ఇలాంటి ఒక అణ్వాయుధాలతో కూడినటువంటి ఇన్వాల్వ్మెంట్తో కూడినటువంటి పరీక్షలు జరిగినప్పుడు శత్రు దేశాలు భయపడడం అనేది సహజంగానే మనం చూస్తూ ఉంటాం. అందులో తప్పు లేదు. కాకపోతే ఇప్పుడు ట్రంప్ కూడా దానికి ఇప్పుడు రష్యా చేసిన దాన్ని తప్పు పట్టడంలో ఒకవేళ లేదు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు అని అడగడంలో తప్పు లేదు. ప్రపంచ దేశాల ముందు వాళ్ళు నిలబెట్టి తప్పుగా చూపించడంలో కూడా అలా దానికి ప్రయత్నించడంలో కూడా తప్పు లేదు. కానీ మేము కూడా పరీక్షలు చేస్తామని చెప్పి మొదలు పెట్టడం మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మరింత ఎస్కలేట్ చేయడమే. దెర్ ఈజ్ నో ఎక్స్ప్లోజన్, ఇది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. కేవలం దే టర్న్డ్ ఆన్ ద సిస్టమ్ బట్ దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజన్. కాబట్టి దీన్ని ఇప్పటికిప్పుడు థ్రెట్గా భావించాల్సిన అవసరం లేదు అనేది రష్యా చెప్తున్నటువంటి వాదన. అంటే న్యూక్లియర్ వెపన్స్ని మోసుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి డ్రోన్స్ని మిజైల్స్ని పరీక్షిస్తున్నప్పుడు వాటికి మేము అటాచ్ చేయకపోతే వాటికి ఆ క్యాపబిలిటీ ఉందో లేదో మేము ఎలా తెలుసుకోగలుగుతాం, వాటిని చెక్ చేసుకోవాలి కదా అనేది రష్యా చేస్తున్నటువంటి వాదన. మీరు అసలు న్యూక్లియర్ వెపన్స్ని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ థ్రెట్ టు అమెరికా. చైనా దగ్గర ఉన్నాయి, చైనా ఓవైపు టెస్టులు చేసుకుంటుంది, మరోవైపు రష్యా కూడా టెస్టులు చేసుకుంటుంది. కాబట్టి ఈ సందర్భం ఒక అవకాశంగా మలుచుకొని ఈ సందర్భాన్ని అమెరికా ఇప్పుడు టెస్టులకు సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఏదో ఒక భయంకరమైనటువంటి సందర్భం రాబోతుందా అనేటువంటి ప్రశ్న చాలామంది మధ్యలో మెదులుతోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా అగ్రదేశాలు ఈ టెస్ట్లను కనుక మొదలుపెట్టి ఒకరినొకరు ప్రొవోక్ చేసుకుంటే ఏ కొద్దిపాటి దుందుడుకుతనం చూసినా సరే, ఏదైనా ఒక దేశం ప్రదర్శించినా సరే ప్రపంచం ఒక పెద్ద నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అసలు అణ్వాస్త్రాలు కలిగి ఉండడమే అనవసరమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పవర్ జనరేషన్ కోసం ఉపయోగించుకోండి అని చెప్పి ఐక్యరాజ్య సమితి లాంటివి అడుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అసలు అది అవసరమే లేదు, వాటి ప్రస్తావన వద్దు మనకి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ దేశాలు ఎంత అణ్వాస్త్రాలను కలిగి ఉన్నాయనేది ఒకసారి మనం చూస్తే, న్యూక్లియర్ వెపన్స్ని ఎన్ని కలిగి ఉన్నాయనేది చూస్తే ట్రంప్ చెప్తున్నాడు యుఎస్ టాప్లో ఉంది, తర్వాత రష్యా ఉంది, తర్వాత చైనా ఉందని చెప్పేసి చెప్తున్నాడు. బట్ ట్రంప్ లెక్క కొంచెం తప్పింది, రష్యా టాప్లో ఉండడానికి ఇక్కడ మనం చూస్తున్నాం. బట్ ఈ లెక్క చూసే ముందు ఒకసారి ట్రంప్ ఏం ట్వీట్ చేశారు, అసలు ఇంతకుముందు పుతిన్ ఏం మాట్లాడారో మనం చూసాం, ట్రంప్ ఏం ట్వీట్ చేశారో ఒకసారి చూద్దాం. ట్రంప్ చేసినటువంటి ట్వీట్ అంటే ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇప్పటికే పుతిన్ చేసినటువంటి కామెంట్స్కి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. The United States has more nuclear weapons than any other country. This was accomplished, including a complete update and renovation of existing weapons during my first term in office because of the tremendous destructive power. I hated to do this, but had no choice. Russia is second and China is distant third, but will be even within 5 years because of other countries' testing programs. I have instructed the Department of War to start testing our nuclear weapons on the equal basis. That process will begin immediately. Thank you for your attention to this matter, President Donald J. Trump. శత్రు దేశాలు అంటే ఇతర దేశాలు చేస్తున్నాయి కాబట్టి నేను కూడా ఇక టెస్ట్ చేయబోతున్నానని అంటే ఒక చిన్న అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని తన డిస్ట్రక్టివ్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి కుట్రగా దీన్ని మనం చూడొచ్చు. ఎక్కడ ఎక్స్ప్లోషన్ జరగలేదని తెలిసినప్పటికీ కూడా అమెరికా మాత్రం లేదు, మేము ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మేము జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మేము చేస్తున్నామని చెప్పి దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ ద న్యూక్లియర్ వెపన్స్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తోంది. కాకపోతే ట్రంప్ చెప్తున్నాడు అమెరికా టాప్లో ఉంది అని చెప్పేసి. బట్ యాజ్ పర్ ACA ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ ప్రకారం చూస్తే 2025 అంటే 2001 నుంచి మొదలు పెడితే ఈ సెంచరీలో ఇప్పటి వరకు కేవలం నార్త్ కొరియా మాత్రమే ఈ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేసింది. అట్ ది సేమ్ టైం
యుఎస్ దగ్గర 5277 న్యూక్లియర్ వెపన్స్ ఉంటే రష్యా దగ్గర 5580 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో రష్యా ఈజ్ ఇన్ టాప్. రష్యా ఈజ్ ఇన్ నంబర్ 1 పొజిషన్. యుఎస్ ఈజ్ ఇన్ నంబర్ సెకండ్ పొజిషన్ 5277 న్యూక్లియర్ వెపన్స్తో. చైనా థర్డ్ ప్లేస్లో ఉంది, 600 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ ఉంది 290. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఉంది 225. ఇండియా కొంచెం తక్కువ వార్ హెడ్స్నే కలిగి ఉంది, బట్ ఓవరాల్గా టాప్ 10లో అయితే ఉంది. ఇండియా దగ్గర 180 ఉన్నాయి. సో ఓన్లీ యుఎస్ అండ్ రష్యా దగ్గర మాత్రమే ప్రపంచంలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ అంతా కూడా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే విత్ 88%. ఆ రెండు దేశాల న్యూక్లియర్ శక్తి కలిపితే 88% ప్రపంచంలో. సో ఇప్పటికే ప్రపంచాన్ని నాశనం చేయగలిగినంత కంటే కూడా, అంటే మన భూమిని నాశనం చేయడానికి కావాల్సిన దానికంటే సుమారుగా ఒక 20-30 రెట్లు ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉన్నాం మనం. మన భూగ్రహం లాంటివి ఒక 20-30 నాశనం చేసేయచ్చు మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్తో. ఇంకా టెస్టులు చేసి ఏం చేసుకోవడానికి, ఇంకా ఎన్ని కావాలి? 5277 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి అమెరికా దగ్గర. ఒక రష్యానేంటి ప్రపంచాన్ని నాశనం చేయగలుగుతుంది, ఇంకా టెస్టులు చేసుకొని ఏం చేసుకుంటారు? ఈవెన్ రష్యా దగ్గర టాప్ ప్లేస్లో రష్యా ఉంది యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్. ట్రంప్ టాప్ ప్లేస్లో యుఎస్ ఉందని చెప్తున్నప్పటికీ 5580. అంటే ఈ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశం కావాలనుకున్నా ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయగలిగే శక్తి ఉంది కదా. ఇంకా ఎందుకు ఈ ఆతృత, ఎందుకు ఇంకా ఇంత క్యూరియాసిటీ ఎందుకు? ఇంకా వందలు న్యూక్లియర్ వెపన్స్ని గ్యాదర్ చేసుకొని అక్యుములేట్ చేసుకొని ఏం చేయడానికి? ఇట్స్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ థర్డ్ వరల్డ్ వార్ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అణ్వస్త్రాలు మళ్ళీ గ్యాదర్ చేసుకోవడం, వాటిని టెస్టులు చేస్తున్నారు అంటే వాటిని ఉపయోగించాలన్న ఆలోచన ఉంది, లేదంటే ఉపయోగించాల్సిన అవసరం వస్తుందన్న వాటి ఒక భయం ఉంది. అందుకే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. We can see lot of panic in different ways.